అప్పుడు అల్లరి గురించి మెన్షన్ చేశారు. అప్పుడు ఏదో సరదాగా అడుగుతున్నారు అని అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు యంగెస్ట్ 50 అప్పుడు అనుకున్నాం కదా, వరసపెట్టి 50 సినిమాస్. అండ్ అప్పట్లోనే మినిమం గ్యారంటీ హీరో అని ప్రొడ్యూసర్లు ఎలా అనుకున్నారో ఆడియన్స్ అనుకునేవారు. ఈయన సినిమానా ఖచ్చితంగా హిట్ అయి ఉంటుంది, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే ఎప్పుడు అవ్వమని చెప్పి ఆడియన్స్ ధైర్యంగా వెళ్ళేవారు టికెట్. అండ్ ఇప్పుడు ఆ డేస్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. బికాజ్ అప్పట్లో 100 days బాగా జరిగేవి. మీ సినిమాలు ప్రతి సినిమా కూడా 50 days అనేది చాలా మినిమం, ప్రతి సినిమా కూడా. సో ఇప్పుడు వచ్చేసరికి నిజంగా మారిపోయింది కోవిడ్ తర్వాత అది. మరి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఈ సినారియోలో మీరు ఎలా చూస్తున్నారు? మరి మిస్ అవుతున్నారు కదండి. అప్పుడు ప్రింట్లు ఉండే మీకు, అప్పుడు ఏంటంటే ప్రింట్ వెరీ కాస్ట్లీ అండి. సో ఒకటే థియేటర్లో ఎక్కడ కుకట్పల్లిలో అక్కడ అర్జున్ వేస్తానండి, అదే తీసుకొచ్చి సత్యం థియేటర్కి అక్కడికి ఎక్కడికి ఒక బైక్లో స్కూటర్లో వెళ్తూ ఇలా ఉండేదండి. సో అక్కడ లిమిటెడ్ స్క్రీన్స్ ఉండే మీకు. అప్పుడు రిలీజ్లు కూడా ఏంటంటేనండి హైదరాబాద్లో ఒక 20 మొత్తం ఒక నా సినిమా అయితే అప్పుడు అల్లరి నాకు తెలిసి 16 థియేటర్లు 17 థియేటర్లో రిలీజ్ అయ్యాయండి. సో అప్పుడు లాంగ్విటీ ఉంటుందండి మీకు. ఇప్పుడు ఏమైపోయిందంటేనండి, బికాస్ పైరసీ అనుకోవచ్చు, ఇంకోటి ఓటీటీ కమింగ్ ఎవ్రీథింగ్. సో మనకేమైపోతుందంటే ఇప్పుడు ఏరియాలో ఎన్ని ఉంటే అన్ని థియేటర్లు వేసేస్తున్నాం మనం. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు 400 థియేటర్లు ఉంటే మల్టీప్లెక్స్లు ఉంటే ప్రతి మల్టీప్లెక్స్ మన సినిమా పడిపోతుందండి. సో ఏమవుతుందంటే కలెక్షన్స్ బికమ్, అంటే అప్పుడు మనం 100 రోజులకు వచ్చేది ఇప్పుడు మనం 3 రోజులకు చేయాల్సి వస్తుందండి. సో థింగ్స్ హవ్ చేంజ్డ్ అండి. సో టెక్నికల్గా సో మనకి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్. ఎందుకంటే పైరసీ వాజ్ ద మేజర్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే మనకు ఆగిపోతుంటే అది పెట్టేస్తున్నాడు కాబట్టి మనం ఇదివరకు ఏ ఉండేది, బి ఉండేది, సి సెషన్ ఉండేది. సినిమా రిలీజ్ అయిన 6 నెలల తర్వాత కూడా ఆడేదండి సినిమా అక్కడ. దానికి ఎంతో 5,000 10,000 కౌంట్ అది వస్తుండేది. 3,000 4,000 నాకు తెలుసండి. మేము చూసేవాళ్ళం కదా మా నాన్నగారి సినిమాలు. అప్పుడు కింద స్టేషన్లో 3,000 400 2,000 600 అలా వస్తుండే మనకి. ఇప్పుడు అవి లేవండి. నవ్ ఇట్స్ బికమ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు UFO క్యూబ్లు వచ్చినాయి కాబట్టి ప్రతి చోటకి వెళ్ళిపోవటం, ప్రాజెక్ట్ వేసుకోవటం. వీ హ్యావ్ టు మేక్ దట్ మనీ ఫస్ట్ 3 days అండి. దట్స్ బికమ్ ఇంపార్టెంట్. అంటే ఎగ్జిబిటర్ సర్వే అవ్వాలన్నా, డిస్ట్రిబ్యూటర్ సర్వే అవ్వాలన్నా, ప్రొడక్షన్ హౌస్ సర్వే అవ్వాలన్నా, సినిమా హిట్ అవ్వాలన్నా, ఆ 3 days ఇస్ బికమ్ ఎ మేజర్ థింగ్ అండి. ఐ థింక్ మోర్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాంటి డెఫినెట్గా ఇలాంటివి వస్తుంటాయండి. అండ్ ఐ విష్ ఎప్పటికైనా డెఫినెట్ ఇప్పటికి కూడా ఇన్ ఫ్యూచర్ ఎప్పటికన్నా, అంటే 100 రోజులు నేను చూడను కానీ అట్లీస్ట్ 50 రోజులు ఫంక్షన్ జరుగుతాయి అనుకుంటున్నాను అంతే. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. PVRలో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.